సార్, ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఏమన్నా చెప్పగలరా? ఓపెన్ చేస్తే నల్లమడ అడవుల్లో నాగుపాము. ఆ పాము ఓన్లీ తెల్లవారుజామున మాత్రమే లేస్తుంది. మరి మిగతా టైంలో సార్? పడుకుంటుందయ్యా. నీకు అవసరమా? చెప్పిందేనో. మీ పేర్లేంటి? ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. రఘు దేవరకొండ సార్. మీ పేర్లలో ఊర్లలో కొండలు ఎక్కువ ఉన్నాయంటరా? సరేలే, వెళ్ళి కూర్చోండి. పొద్దున్నే కొండ మొహాలు వేసుకొచ్చారు. నువ్వు చెప్పింది నిజమేరా. ఉద్యోగం చేసేవాళ్ళు ఇంటింటికి ఉంటారు, కానీ నచ్చింది చేసేవాళ్ళు ఊరికి ఒక్కళ్ళే ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకో, చదువుకి సంపదకి, సంసారానికి సంప్రదాయానికి అసలు సంబంధం లేదు. ఈ సంబంధాలన్నీ మనం కలుపుకునేవే. మనకు నచ్చి చేస్తున్న పనిలో జీతం తక్కువగా ఉన్నా జీవితం బాగుంటుంది. డబ్బు కోసం ఈ పని చేస్తున్నావు కన్నా? నన్న చదువుకున్నా చదువుకోకున్నా మనిషి పనిచేసేది డబ్బు కోసం. అది ఏ పనైనా సరే. కొంతమంది డబ్బు కోసం కాకుండా ఆనందం కోసం పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాన్న. సరిగారు, మీరు పాడుతున్న పాట ఏంటి, వేస్తున్న స్టెప్పులు ఏంటి? కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండ. స్టాప్ ఇట్. నువ్వు పాడుతున్న పాట ఏంటి, ఎంచుకున్న గానం ఏంటి? మనం పాడే పాటలకి చూస్తున్న ఆడియన్స్ లేచి స్టెప్పులు వేయాలి. అలా చేయాలి. అలాగే డైరెక్టర్ గారు. లేడీస్ అండ్ జెంట్మెన్స్, మోస్ట్ ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిలిం RRCA. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టిన పందిరిలో